బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తమిళనాడులో ప్రభుత్వ ఏర్పాటుపై డైలమా కొనసాగుతోంది. గవర్నర్ తో భేటీ అనంతరం విజయ్ తన నివాసంలో కీలక సమావేశం నిర్వహించారు. సీనియర్ నేతలు, న్యాయ నిపుణులతో విజయ్ భేటీ అయ్యారు. హైకోర్టు లేదా సుప్రీంకోర్టును ఆశ్రయించేలా విజయ్ అడుగులు వేస్తున్నారు. ఈ విషయంపై వచ్చే 2 రోజుల్లో ఈ వ్యవహారంపై స్పష్టత వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. తమిళనాడులో గంటకు రాజకీయ పరిణామాలు మారుతున్నాయి. టీవీకే ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ తీరు తలనొప్పిగా మారింది. గవర్నర్ నుంచి టీవీకే అధినేత విజయ్కి ఇంకా క్లియరెన్స్ రాలేదు. 118 మంది సభ్యుల బలంతో రావాల్సిందేనంటూ గవర్నర్ హుకుం జారీ చేశారు. మెజారిటీ చూపిస్తేనే సీఎంగా ప్రమాణ స్వీకారం చేసేందుకు అనుమతి ఇస్తానంటూ గవర్నర్ మెలిక పెట్టారు. గవర్నర్ తీరుపై విజయ్ ఫ్యాన్స్ మండిపడుతున్నారు. ఇవాళ విజయ్ ఇంటికి దగ్గర ఓ అభిమాని భావోద్వేగానికి గురయ్యాడు. విజయ్ని సీఎం కాకుండా అడ్డంకులు సృష్టిస్తున్నారని అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గవర్నర్ తీరు మార్చుకోకపోతే జల్లికట్టు తరహాల ఉద్యమం చేస్తామని విజయ్ ఫ్యాన్స్ వార్నింగ్ ఇచ్చారు. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలోనూ విజయ్కి మద్దతు పెరుగుతోంది. இல்லை ஒரு நாள் வெயிட் பண்ணுவோம். வெயிட் பண்ணிட்டு நான் அது சம்மந்தமாக நாங்கள் டீட்டெயிலாக சொல்லுவோம். ஒரு நாள் வெயிட் பண்ணுவோம். பாருங்க, சட்டப்படி உங்க எல்லாருக்கும் தெரியும், சட்டப்படி சிங்கிள் லார்ஜஸ்ட் பார்ட்டிக்கு கண்டிப்பாக ஆளுநர் அழைப்பு விடுக்க வேண்டும். இன்னைக்கு தமிழ்நாட்டில் ஒட்டுமொத்த தமிழக மக்கள் வந்து எங்களுடைய தலைவர் முதல்வராக வேண்டும் என்று இன்னைக்கு தமிழகம் முழுவதும் சிங்கிள் லார்ஜஸ்ட் பார்ட்டியா எங்களுடைய தமிழக வெற்றி கழகத்திற்கு வாக்களிச்சிருக்காங்க. தமிழக வெற்றி கழகத்தை கண்டிப்பாக அவர் அழைக்க வேண்டும். அதற்கான கடிதத்தை கொடுத்திருக்கிறோம். நம்ம பொறுத்திருந்து பார்ப்போம். இல்லை, பொறுத்திருந்து பார்ப்போம். டைம் இருக்கு. நேற்று கொடுத்துருக்கோம். இன்னைக்கு காலையில திரும்பவும் அது சம்பந்தமாக சிங்கிள் லார்ஜஸ்ட் பார்ட்டியா தமிழக வெற்றி கழகத்தை கண்டிப்பாக அழைக்க வேண்டும். இல்லை, நாங்களாக இன்னைக்கு மறுபடியும் கொடுக்கப்பட்டிருக்கு. ஸோ அதுக்கப்புறம் அவர் முடிவை சொல்ல வேண்டிய டைம் இருக்கு. கண்டிப்பாக என்ன சட்டப்பூர்வமாக செய்யணுமோ அதை செய்வாங்கன்னு நினைக்கிறோம். ஒரு நாள் வெயிட் பண்ணி பார்ப்போம். రేపు తమిళనాడు వ్యాప్తంగా కాంగ్రెస్ ఆందోళనలకు పిలుపునిచ్చింది. రేపు ఉదయం 11 గంటలకు లోక్ భవన్ ముట్టడికి పిలుపునిచ్చింది. గవర్నర్ బీజేపీ వైఖరికి నిరసనగా ఆందోళనలు చేపడుతున్నట్లు కాంగ్రెస్ నేతలు తెలిపారు. ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, మరి గవర్నర్ వైఖరిపై తమిళనాడులో నెలకొన్న పరిస్థితులపై అప్డేట్స్ తెలియజేయండి. మహేష, మనం చూస్తున్నాం కదా, గవర్నర్ వైఖరి ఇప్పుడు తమిళనాడులో ఒక విమర్శలకు అదేవిధంగా వివాదాలకు సాగించేదిగా. ఇక ప్రధానంగా కనుక ప్రభుత్వ ఏర్పాటు కాకముందే గవర్నర్ కు విజయ్కి మధ్య విభేదాలు వస్తున్నాయనేది చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే గవర్నర్ చేయాల్సిన పని చేయకుండా ఏదైతే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చుట్టూ ప్రభుత్వ ఏర్పాటును అడ్డుకునే ప్రక్రియ ఏదైతే ఉందో అది తమిళనాడులో బీజేపీ మినహా మిగతా పార్టీలకు విమర్శలకు తావిస్తుంది. ఎందుకంటే వన్స్ ఒకసారి ఎన్నికలు జరిగిన తర్వాత ఏదైతే ఎక్కువ స్థానాలు గెలిచిన పార్టీ ఏదో ఆ పార్టీకి ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతి ఇవ్వాల్సి ఉంటుంది. తమిళనాడు రాజకీయాల్లో చూసుకుంటే కనుక టీవీకే పార్టీ విజయ్ అధినేతగా ఉన్న ఆ పార్టీకి 108 స్థానాలు లభించాయి. ఆ పార్టీని తమిళనాడులో అత్యధిక స్థానాలకు ఇచ్చిన పార్టీగా నిలిచింది. అయితే మరో 10 స్థానాలకు సంబంధించి కాంగ్రెస్ తో పాటుగా మిగతా వామపక్షాలు అదేవిధంగా ఇతర పార్టీ కూడా మద్దతు ప్రకటించింది. అయినప్పటికీ కూడా గవర్నర్ సంతృప్తి చెందలేదు. గవర్నర్ చెప్తున్నది ఒకటే, ఏదైతే మ్యాజిక్ ఫిగర్ 118 స్థానాలు ఉన్నాయో 118 స్థానాలకు సంబంధించి ఎవరైతే మద్దతు ఇస్తున్నారో ఆ మద్దతు ఇచ్చే పార్టీలు కూడా లేఖలు ఇవ్వాల్సిందే. అవి చూసిన తర్వాత తాను సంతృప్తి చెందిన తర్వాత ప్రభుత్వ ఏర్పాటుకు తాను అనుమతినిస్తానని చెప్పడం జరిగింది. అయితే తనను ప్రభుత్వం ఏర్పాటుకు ఆహ్వానించాల్సిందిగా ఇప్పటికీ 2 సార్లు
గవర్నర్ దగ్గరికి వెళ్ళడం జరిగింది, గవర్నర్ ను కోరడం జరిగింది. అయినప్పటికీ కూడా గవర్నర్ అదే మంకు పట్టుపడుతూ 118 స్థానాలు తన ముందు చూపించాల్సిందే, తాను సంతృప్తి చెందిన తర్వాత ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతినిస్తానని చెప్పేసి చెప్పడం జరిగింది. అయితే ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో ప్రభుత్వం ఏర్పాటుకు అడ్డంకులు ఏర్పడుతున్న నేపథ్యంలో విజయ్ పార్టీకి సంబంధించిన ముఖ్య నేతలు కావచ్చు, విజయ్ అదే విధంగా కొంతమంది న్యాయ నిపుణులతో చర్చలు జరుపుతున్నారు. ఈరోజు ఉదయం నుంచి కూడా సుప్రీంకోర్టుకు వెళ్ళాలా లేకపోతే హైకోర్టుకు వెళ్ళాలా, ఈ విషయంలో గవర్నర్ తీరును ప్రశ్నించేందుకు అని చెప్పేసి వాళ్ళు ఆలోచన అయితే చేస్తున్నారు. ఎందుకంటే ఇప్పటివరకు భారత దేశ చరిత్రలో ఆయా రాష్ట్రాల్లో చూసుకుంటే కనుక అధిక పార్టీ అత్యధిక స్థానాలు వచ్చిన పార్టీకి ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతినిచ్చేవారు. అదేవిధంగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత బల నిరూపణకు కొన్ని రోజులకు సమయం, అంటే 30 రోజుల లోపు బల నిరూపణ చేయాల్సి ఉంటుంది. అది కూడా అసెంబ్లీ ఫ్లోర్ మీద చేయాల్సి ఉంటుంది. ఏ పార్టీలు మద్దతు ఇస్తున్నాయి, ఏ పార్టీలు మద్దతు ఇవ్వట్లేదని చెప్పేసి నేరుగా ఆ బల నిరూపణ చేయాల్సి ఉంటుంది. కానీ ఇక్కడ గవర్నర్ మాత్రం తనకున్న విచక్షణాధికారాలను ముందు పెట్టి ఏదైతే ముందుగా విజయ్ పార్టీకి ఆహ్వానం పలుకుతూనే ముందు బలం ప్రదర్శన చేయాలి, ఆ తర్వాతనే ప్రభుత్వం ఏర్పాటు చేయాలి అనే కండిషన్ ఏదైతే పెట్టడం జరిగిందో ఆ కండిషన్ ఇప్పుడు పూర్తి స్థాయిలో వివాదాలకు సాధించేదిగా మనకు కనిపిస్తుంది. ఎందుకంటే గవర్నర్కి విచక్షణాధికారం ఉండడం సహజం, కానీ ప్రస్తుత పరిస్థితుల్లో ఏదైతే చేయాల్సిన న్యాయపరమైనవి కావచ్చు, లేకపోతే ముందు తీసుకోవాల్సిన చర్యలు కావచ్చు, లేకుంటే రివాజుగా వస్తున్న అంశాలు కావచ్చు, వాటిని పరిగణలోకి తీసుకోకుండా ఈ పద్ధతిని ప్రవేశపెట్టడాన్ని పూర్తి స్థాయిలో అన్ని పార్టీలు వ్యతిరేకిస్తున్నాయి. చివరికి ఏదైతే తమిళనాడు ఎన్నికల్లో అధికారం నుండి ఓటమి పాలిన డిఎంకే పార్టీ కూడా గవర్నర్ వ్యవహార శైలిని తప్పుపడుతుంది. డిఎంకే పార్టీ కూడా ముందుకు వచ్చి విజయ్ తన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకునేందుకు తనతో కలిసిన మిత్రపక్షాలను కూడా మద్దతు ఇయ్యాల్సిందిగా కూడా చెప్పడం జరిగింది. అంటే డిఎంకే పార్టీ కూడా విజయ్ ప్రభుత్వ ఏర్పాటుకు తన వంతు సాయం అందిస్తుందిగా మనకు కనిపిస్తుంది. అయితే ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు ఏవైతున్నాయో రోజుకో విధంగా మార్పులు చెందడము, మరోవైపు చూసుకుంటే కనుక డిఎంకే ఏఐడి అన్నా డిఎంకే తెరవెనుక రాజకీయాలు చేస్తున్నాయని చెప్పేసి పుకార్లు కూడా వస్తున్న నేపథ్యంలో గవర్నర్ ఒక క్లారిటీ అయితే ఇవ్వడం జరిగింది. ప్రభుత్వం ఏర్పాటు చేయవలసి వస్తే తాను మొదటగా టీవీకే పార్టీకి ఆహ్వానిస్తానన్నది. కానీ ఖచ్చితంగా 118 స్థానాల మద్దతు, అభ్యర్థుల మద్దతు ఉండాల్సిందే అని చెప్పేసి ఆ మెలిక పెట్టడం ఏదైతే ఉందో ఇది మొత్తం కూడా ముఖ్యంగా టీవీకే పార్టీ అభిమానుల్లో, టీవీకే పార్టీ కార్యకర్తల్లో, సాధారణ ప్రజల్లో ఒక వ్యతిరేకత వ్యక్తం అవుతుంది. దీనికి కోసమే వాళ్ళు ప్రభుత్వం ముందు గవర్నర్ కార్యాలయం ఏదైతే లోక్ భవన్ ఉందో లోక్ భవన్ రేపు ముట్టడించాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ కూడా పిలుపునివ్వడం జరిగింది. అంటే ఒక ప్రభుత్వ ఏర్పాటు దిశలో గవర్నర్ ఏదైతే అడ్డంకిగా మారుతున్నాడో ఈ నేపథ్యంలో గవర్నర్ ఇల్లు ముట్టడి చేయాలనడం కూడా ఇప్పుడు ఇక్కడ చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే ప్రభుత్వం ఏర్పాటుకు గవర్నర్ ఒక రాజ్యాంగ పెద్దగా చేయాల్సిన కార్యక్రమాలు ఉంటాయి, కానీ అది చేయకుండా ప్రతిసారి మెలికలు పెట్టడం ఏంటనేది ఇక్కడ చర్చకు వస్తుంది. అయితే ఇక్కడ మనకి గవర్నర్ విచక్షణాధికారాలు ఉంటాయి, అది ఎవరు కూడా కాదనలేని పరిస్థితి. కానీ ఆ విచక్షణాధికారాల పేరిట ప్రభుత్వాన్ని, ప్రజలు ఎన్నుకున్న పార్టీని ప్రభుత్వం ఏర్పాటు చేయకుండా అడ్డుకోవడం ఎంతవరకు కరెక్ట్ అనేది కూడా ప్రజలు ప్రశ్నిస్తున్నారు. అయితే ప్రభుత్వ ఏర్పాటు విషయంలో గతంలో సర్కారియా కమిషన్ కొన్ని సూచనలు సలహాలు చేసింది. ఆ సూచనల సలహాలు కూడా పాటించడం లేదన్నది ఇక్కడ వస్తున్న అంశాలు. మొదటిగా చూసుకుంటే కనుక ఎన్నికల ముందు పొత్తులు పెట్టుకుంటే ఆ పొత్తు పెట్టుకున్న పార్టీ అధిక స్థానాలు సాధిస్తే కనుక ఆ పార్టీని ప్రభుత్వ ఏర్పాటుకు పిలవాలి. లేదా రెండో పాయింట్ వస్తే కనుక పొత్తు లేకుండా అత్యధిక స్థానాలు గెలిచిన పార్టీకి ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతినివ్వాలి. కానీ ఈ రెండింటి విషయాల్లో గవర్నర్ ఆ విధంగా చేయడం లేదు. ఇక మరోది పొత్తుల ఎన్నికల ఫలితాల తర్వాత అత్యధిక స్థానాలు వచ్చిన పార్టీని పిలవాలి, ఇక్కడ గవర్నర్ అట్లా పిలవడం లేదు. లేదా ఫలితాల తర్వాత పొత్తులు పెట్టుకున్న పార్టీని అత్యధిక స్థానాలు వస్తే కనుక ఆ పార్టీని పిలవాలి, కానీ ఇక్కడ ఆ ప్రసక్తే రావడం లేదు. సో ఇలాంటి సమయంలో సుప్రీంకోర్టు కూడా ఒక డైరెక్షన్ ఇవ్వడం జరిగింది. ఇలాంటి ప్రభుత్వాలు ఏర్పడినప్పుడు ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఎవరైతే మద్దతుదారులను అసెంబ్లీ ఫ్లోర్ మీద నిలబెట్టి రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.
బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అష్టాదశ శక్తి పీఠాలలో ఒకటైన శ్రీశైల దేవస్థానం అభివృద్ధి స్తంభించిపోయిందని వైకేటీవీ ప్రసారం చేసిన కథనంపై దేవాదాయ శాఖ కమిషనర్ రామచంద్ర స్పందించారు. వైకేటీవీ కథనంపై స్పందించిన దేవాదాయ శాఖ కమిషనర్ రామచంద్ర 19 కోట్ల రూపాయలతో సాలమండపం నిర్మాణానికి టెండర్లు పిలవాలని, అలాగే క్యూలైన్ కాంప్లెక్స్ నిర్మించబోయే ప్రాంతాన్ని నిపుణుల కమిటీ ఆధ్వర్యంలో మరొకసారి క్షుణ్ణంగా అధ్యయనం చేయించి క్యూలైన్ కాంప్లెక్స్ కు అనుమతించాలని నిర్ణయించారు. భక్తుల సౌకర్యం కోసం శ్రీశైలం దేవస్థానంలో 20 ప్రదేశాలలో సులభ కాంప్లెక్స్ నిర్మాణానికి అర్హులైన ఏజెన్సీలను ఆహ్వానించాలని కమిషనర్ ఆదేశించారు. వైకేటీవీ కథనంపై దేవాదాయ శాఖ కమిషనర్ రామచంద్ర స్పందన గురించి మా రాయలసీమ స్పెషల్ కరెస్పాండెంట్ బి శ్రీనివాస్ మరింత సమాచారం అందిస్తారు. దేవస్థానం ట్రస్ట్ బోర్డు సభ్యుల ఆధ్వర్యంలో చేసిన అభివృద్ధి పనుల తీర్మానాలపై దేవాదాయ శాఖ కమిషనర్ ఎట్టకేలకు స్పందించారు. శ్రీశైలం ట్రస్ట్ బోర్డు సభ్యుల ఆధ్వర్యంలో ఇప్పటి వరకు 6 సమావేశాలు జరిగాయి. ఈ 6 సమావేశాలలో దాదాపుగా 250కి పైగా అంశాలను చర్చించి ఆ పనులను ఆమోదించేందుకు తీర్మానం చేసి వాటిని తీర్మానాలను అనుమతించాల్సిందిగా దేవాదాయ శాఖ కమిషనర్ కు పంపడం జరిగింది. అయితే ఈ శ్రీశైల దేవస్థానం అభివృద్ధి కోసం చేసిన తీర్మానాలను అనుమతించడంలో దేవాదాయ శాఖ కొంత తీవ్ర జాప్యానికి గురి చేస్తుందన్న వాస్తవాన్ని వైకేటీవీ వెలుగులోకి తీసుకురావడంతో దేవాదాయ శాఖ కమిషనర్ రామచంద్రన్ స్పందించారు. శ్రీశైల క్షేత్రంలో చేపట్టబోయే పనులపై ఒక 3 పనులకు సంబంధించి ఆయన అనుమతించడం జరిగింది. ఈ పనులకు సంబంధించి గతంలో ట్రస్ట్ బోర్డు సభ్యుల ఆధ్వర్యంలో ఈ పనులకు సంబంధించి తీర్మానం చేసి వాటి ఆమోదించి వాటి పనులను అనుమతించాలని దేవాదాయ శాఖ కమిషనర్ కోరడం జరిగింది. వాటిలో ఒక 3 అంశాలను ప్రస్తుతం ఆయన దేవాదాయ శాఖ కమిషనర్ అనుమతించారు. వాటిని పరిశీలిస్తే ఒకటి సాలు మండపం. శ్రీశైల దేవస్థానంలో దాదాపుగా 19 కోట్ల రూపాయలతో సాలు మండపం నిర్మాణానికి అతి త్వరలోనే టెండర్లు పిలిచేందుకు దేవాదాయ శాఖ కమిషనర్ అనుమతించారు. ఇటు గంగాధర మండపం నుంచి నంది సర్కిల్ వరకు 2 వైపులా రాతి మండపాలతో పాటు ప్రధాన ఎంట్రీ కూడా ఇటు హంపీలో ఉన్నటువంటి రాతి కట్టడాలు యొక్క ముఖద్వారాలు ఎలా ఉంటాయో ఆ టైప్ లో ఈ ముఖద్వారము సాల మండపానికి ముఖద్వారం నిర్మించే దిశగా 19 కోట్ల రూపాయలతో చేపట్టేందుకు టెండర్లను పిలిచేందుకు అనుమతించారు. అదేవిధంగా శ్రీశైల దేవస్థానంలో ఎంతో కాలంగా ఇటు భక్తులను అధికారులను వేధిస్తున్న క్యూలైన్ కాంప్లెక్స్, ఈ క్యూలైన్ కాంప్లెక్స్ కి సంబంధించి ఫైనల్ గా రూపొందించిన ప్రతిపాదనలను ఆమోదించేందుకు ఒక కమిటీని నియమించారు. ఈ కమిటీ శ్రీశైల దేవస్థానంలో ప్రస్తుతం ఎక్కడైతే ఈ క్యూలైన్ కాంప్లెక్స్ నిర్మించాలని నిర్ణయించారో ఇటు దేవాదాయ శాఖ అడ్మినిస్ట్రేషన్ పరిపాలనా విభాగం నుంచి దేవాదాయ శాఖ హాస్పిటల్ వరకు దాదాపుగా ఈ రెండింటి మధ్య క్యూలైన్ కాంప్లెక్స్ 3 అంతస్తుల స్థాయిలో నిర్మించే క్యూలైన్ కాంప్లెక్స్ సంబంధించి సాధ్యాలను ఫైనలైజ్ చేసేందుకు దేవాదాయ శాఖ కమిషనర్ 3 రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్ల సభ్యుల ఆధ్వర్యంలో ఒక కమిటీ నియమించారు. ఈ కమిటీ ఆధ్వర్యంలో దేవాదాయ శాఖ ప్రస్తుత కమిషనర్ ప్రసాద్ తో పాటు అదేవిధంగా దేవాదాయ శాఖ రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్ సుబ్బారావు, అదేవిధంగా ప్రభుత్వ సలహాదారుడు కొండలరావు, ఈ 3 సభ్యుల ఆధ్వర్యంలో శ్రీశైల దేవస్థానంలో క్యూలైన్ కాంప్లెక్స్ కోసం రూపొందించిన ప్రతిపాదనలు వాటిని నిర్మించేందుకు క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి సాధ్యాలను పరిశీలించి వారి కమిటీ సభ్యులు ఇచ్చే సలహాలు సూచనల మేరకు క్యూలైన్ కాంప్లెక్స్ నిర్మాణానికి అనుమతించే అవకాశం ఉంది. ఈ దిశగా క్యూలైన్ కాంప్లెక్స్ నిర్మాణానికి ఫైనల్ గా ఎక్స్పర్ట్స్ కమిటీతో సలహాలు సూచనలతో చేపట్టాలని దేవాదాయ శాఖ కమిషనర్ నిర్ణయం తీసుకున్నారు. అదేవిధంగా దేవాదాయ శాఖ కమిషనర్ తీసుకున్న నిర్ణయాలలో దేవస్థానం పరిధిలో ఇటు మహాశివరాత్రి, ఉగాది పర్వదినాన భక్తులు కనీస వసతులకు కరువైపోయి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని గతంలో ట్రస్ట్ బోర్డు సభ్యుల ఆధ్వర్యంలో సులభ కాంప్లెక్స్ నిర్మాణాలు చేపట్టాలని కూడా తీర్మానం చేయడం జరిగింది. ఈ దాదాపుగా 20 ప్రదేశాలలో సులభ కాంప్లెక్స్ నిర్మాణానికి దేవాదాయ శాఖ అనుమతించారు. వీటిని BOT సిస్టమ్, బిల్డ్ ఆపరేట్ సిస్టమ్ పద్ధతిన నిర్మాణానికి ముందుకొచ్చే సంస్థలకు దేవస్థానం పరిధిలో భూములను కేటాయించి వాటిని నిర్మించి వారి ప్రైవేట్ వ్యక్తుల ఆధ్వర్యంలోనే నిర్మించి 20 ఏళ్ల పాటు వాళ్ళు నిర్వహణ వారి ఆధ్వర్యంలోనే కొనసాగి ఆ తర్వాత 20 ఏళ్ల తర్వాత దేవస్థానానికి ఆ భవనాలను సులభ కాంప్లెక్స్లను దేవస్థానానికి అప్పగించేలాగా ఒక తీర్మానం చేయడం జరిగింది. వీటికి కూడా త్వరలోనే అర్హులైన ఏజెన్సీలు రాష్ట్రంలో 2 ఏజెన్సీలు ఉన్నాయి. ఈ 2 ఏజెన్సీలలో ఏదో ఒకటి ఎంపిక చేసి సులభ కాంప్లెక్స్ శ్రీశైల క్షేత్రంలోని వివిధ ప్రాంతాలలో 20 సులభ కాంప్లెక్స్ నిర్మాణానికి కూడా అనుమతించే
అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మొత్తం మీద ఈ 3 ప్రతిపాదనలో సాల మండపం కోసం 19 కోట్ల రూపాయలు వెచ్చిస్తుండడంతో కొంతమంది ట్రస్ట్ బోర్డు సభ్యులలో కొంత అసంతృప్తి వ్యక్తమవుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ప్రధానంగా 19 కోట్ల రూపాయలు వెచ్చించి సాల మండపం నిర్మాణం చేపట్టడం వృధా అని, అదే నిధులతో భక్తుల కోసం శ్రీశైల దేవస్థానంలో స్వామివారి దర్శనం కోసం వచ్చే భక్తులు గదుల కొరత కారణంగా ఇటు పార్కులలో తర్వాత చెట్ల కింద ఉంటూ స్వామివారి దర్శనం చేసుకుంటూ తిరిగి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. రద్దీ సమయంలో భక్తులు గదులు దొరకక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఈ దిశగా సాలు మండపం స్థానంలో కనీసం ఆ 19 కోట్ల రూపాయలతో కొన్ని గదుల నిర్మాణం చేపడితే మాత్రం భక్తులకు మరికొన్ని గదులు అందుబాటులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ దిశగా ప్రస్తుతం దేవాదాయ శాఖ కమిషనర్ అనుమతించిన సాలు మండపం స్థానంలో శ్రీశైల క్షేత్రంలో గదుల నిర్మాణానికి చొరవ చూపితే మా భక్తులకు మరికొన్ని సౌకర్యాలు అందుబాటులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇటు సాల మండపం నిర్మాణం వలన దేవాలయం యొక్క దేవాలయ పరిసర ప్రాంతాలు ఆకర్షణీయంగా భక్తులను ఆకట్టుకునే దిశగా కోట్ల రూపాయలు వెచ్చించడం కన్నా శ్రీశైల క్షేత్రానికి వచ్చే భక్తులకు ప్రాధాన్యత ఇవ్వాలని కూడా భక్తుల నుంచి ఇటు హిందూ ధార్మిక సంఘాల నుంచి కూడా డిమాండ్ వినిపిస్తుంది. ఈ విషయంలో ఇటు సాల మండపం నిర్మాణం విషయంలో మాత్రమే దేవాదాయ శాఖ కమిషనర్ మరోసారి పునః పరిశీలించి అదే నిధులతో శ్రీశైల దేవస్థానంలో గదుల నిర్మాణం చేపడితే మాత్రం కొంత గదుల కొరత పరిష్కారం అయ్యే అవకాశాలు అయితే స్పష్టంగా ఉన్నాయి. దీనిపై కమిషనర్ ప్రస్తుతం 19 కోట్ల రూపాయలతో సాల మండపాల టెండర్లకు అనుమతించిన నేపథ్యంలో మరోసారి ఈ పనులపై పునః పరిశీలించి శ్రీశైల దేవస్థానంలో కొన్ని గదుల నిర్మాణం చేపట్టేలాగా చొరవ చూపాలని కూడా ఇటు హిందూ ధార్మిక సంఘాలతో పాటు భక్తుల నుంచి కూడా డిమాండ్ వినిపిస్తుంది. ఈ దిశగా కమిషనర్ మరోసారి పునః పరిశీలించి ఆ ఒక్క పనిని విషయంలో పునః పరిశీలించి చర్యలు తీసుకోవాలని కూడా భక్తుల నుంచి వినిపిస్తుంది. ఇది ఇక్కడి తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ అశోక్తో శ్రీనివాస్, వైకే టీవీ, శ్రీశైలం, నంద్యాల జిల్లా. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతూ 10 ఫలితాల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులను పి గన్నవరం ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ ఘనంగా సన్మానించారు. కాలేజీ చదువులకు అవసరమైన బ్యాగ్, పుస్తకాలను నగదు అందించారు. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులను, గురువులను అభినందించారు. నియోజకవర్గంలో ప్రభుత్వ పాఠశాలలు ప్రైవేట్ పాఠశాలలకు ధీటుగా నిలబడ్డాయని, దీనికి కృషి చేసిన ఉపాధ్యాయుల కృషి మరువలేనిదన్నారు. విద్యార్థులకు అది కూడా ప్రభుత్వ హై స్కూల్లో చదివినటువంటి విద్యార్థులు వారికి వచ్చినటువంటి మార్క్స్ని బట్టి ప్రతి మండలంలో ఫస్ట్, సెకండ్, థర్డ్, అదేవిధంగా ఈ నియోజకవర్గంలో హైయెస్ట్ మార్క్స్ వచ్చినటువంటి విద్యార్థులు పిలిచి వారికి సన్మానం చేయడం జరిగింది. అంటే అది ఏంటంటే స్టూడెంట్స్ని ప్రోత్సహించడంలో వారు ముందు చదువుకోవడానికి ఎంతో అవకాశాలు ఉంటాయి. ఎప్పుడైనా సరే ఒక పని చేసే వాళ్ళని మనం ప్రపోజ్ చేసి వాళ్ళని ప్రోత్సహిస్తే వారు ఇంకా దాంట్లో డెవలప్ అవ్వటానికి కానీ ప్రత్యేకమైనటువంటి ఇన్నోవేట్ చేయడానికి కానీ అవకాశం ఉంటుందని నా నమ్మకం. అదే క్రమంలో పిల్లల చదువు విషయంలో మనం వాళ్ళకి కావలసినటువంటి వస్తువుల్ని మనం వాళ్ళకి సప్లై చేసి చదువుకోవడానికి ఏ విధమైనటువంటి ఇబ్బందులు లేకుండా చేస్తే వారు దాని యొక్క ఫలితాలు చూపిస్తారనే దానికి నిదర్శనం ఈరోజు నా నియోజకవర్గంలో ఉన్నటువంటి 4 మండలాల్లో పిల్లలకి అత్యధిక మార్కులు రావడం జరిగింది. ఇది వారి చదువు విషయంలో నేను తీసుకునేటువంటి చర్యలే కారణంగా ఆ స్కూల్స్లో ఉన్నటువంటి టీచర్స్, హెచ్ఎంలు ప్రత్యేకించి పిల్లల పట్ల శ్రద్ధ తీసుకోవాలని నేను ఎప్పటికప్పుడు వారిని గుర్తు చేయడం కూడా జరిగింది. దాని యొక్క ఫలితమే మంచి రిజల్ట్స్ వచ్చినాయని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఒక సామాన్య కుటుంబంలో పుట్టి ప్రభుత్వ హై స్కూల్లో చదువుతా పిల్లలు 590 అబోవ్ మార్క్స్ సంపాదించారంటే చాలా గర్వకారణం. అదేవిధంగా 2-3 585, 586 కూడా రావడం జరిగింది. వీరు ఇంకా బాగా చదువుకోవాలని ఈ ఫస్ట్, సెకండ్, థర్డ్ వచ్చినటువంటి విద్యార్థులను పిలిచి వారికి సన్మానం చేసి వాళ్ళ కాలేజీకి వెళ్ళడానికి 10th క్లాస్ విద్యార్థులకు అది కూడా
ప్రభుత్వ హై స్కూల్లో చదివినటువంటి విద్యార్థులు వారికి వచ్చినటువంటి మార్క్స్ని బట్టి జాతీయ రహదారులపై నగదు దోచుకుంటున్న 10 మంది కేరళంకు చెందిన ముఠాను సత్యసాయి జిల్లా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి ₹1,26,00,000 నగదు స్వాధీనం చేసుకున్నారు. తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్తో పాటు పలు రాష్ట్రాల్లో నేషనల్ హైవేపై వాహనాలను అడ్డుకొని ఈ ముఠా దోచుకుంటుందని పోలీసులు తెలిపారు. సత్యసాయి జిల్లాలో 44వ నెంబర్ జాతీయ రహదారిపై గత ఏడాది డిసెంబర్లో, ఈ ఏడాది ఫిబ్రవరిలో 2 చోట్ల 5.8 కోట్లు ఈ ముఠా దోపిడీ చేసిందని పోలీసులు వెల్లడించారు. దీనిపై జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ 10 పోలీస్ బృందాలను ఏర్పాటు చేసి ఈ ముఠా కదలికలపై నిఘా పెట్టించారు. ఎండలో ఎలా ఒకటినే సార్ మళ్ళీ వచ్చా ఎండలో ఎలా ఒకటినే సార్ మళ్ళీ వచ్చా ఎండలో ఎలా ఒకటినే సార్ మళ్ళీ వచ్చా ఎండలో ఎలా ఒకటినే సార్ మళ్ళీ చిత్తూరు జిల్లా పూతలపట్టు మండలం రంగంపేట క్రాస్ ఫ్లైఓవర్ సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. చిత్తూరు నుంచి తిరుపతి వెళ్తున్న అంబులెన్స్ ను సర్వీస్ రోడ్డులో వస్తున్న ట్రాక్టర్ ఢీకొట్టింది. ఈ ఘటనలో అంబులెన్స్ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో రోగితో సహా వాహనంలో ఉన్న వారికి స్వల్ప గాయాలతో బయటపడ్డారు. వెంటనే వేరే అంబులెన్స్ ను పిలిపించి బాధితులను అక్కడి నుంచి తరలించారు.